విజయవాడలో విపరీతంగా వర్షం పడుతుంది. ఈ ఉరుములు మెరుపులు వడగళ్ళు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కానీ నేను అనుకోకుండా బయటకు వచ్చాను. వాతావరణం చూడండి ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి మీరే గమనించండి. అసలు రోడ్డు కనపడతలేదు, కరెంటు లేదు, అసలు ఏమీ లేదు. ఇంత భయంకరమైన వర్షంలో ఎలా ఉన్నా కూడా నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాను. తప్పదు కదా, ఇంటికి చేరాలంటే వాతావరణ అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా ఇంటికి చేరాలంటే తప్పదు కాబట్టి ఇంటికి వెళ్తున్నాను. ఇంకా 4-5 కిలోమీటర్లు ఉంది ఇంటికి చేరాలంటే. ఎంత భయంకరంగా ఉందంటే నేను ఎప్పుడు చూడలేదు ఇంత భయంకరంగా. ఎక్కడో పిడుగుపడినట్టు కూడా ఉంది. పిడుగుపడింది అనుకోండి, ఎందోడో ఒకసారి మెరిసింది. ఒకసారి చూడండి ఎలా మెరుస్తుందో. అదిగోండి ఉరుముతుంది. భయంకరమైన వర్షం అనమాట. ఆ ఉరుములు మెరుపులు, అసలు కరెంటు లేదు, ఏమీ లేదు, రోడ్డు మీద అసలు ఏమీ కనబడతలేదు. అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనంగా ఆగినట్టయితే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చూడండి ఒకసారి. మీకు ఎలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కనీసం మనం ఎంత దూరం వెళ్ళామో, మన గమ్యస్థానం ఎంత దూరంలో ఉందో కూడా తెలియట్లేదు. ఆ వాహనాలు ఏమీ కనబడతలేదు చూడండి. విజయవాడలో సాయంత్రం 7 కావస్తుంది. నైట్ పూట ఏదో కొంచెం లైట్గా వర్షం వచ్చినట్టే వచ్చి ఎంత ముమ్మరంగా వర్షం పడటం చాలా గ్రేట్ అనమాట. చూడండి ఎలా మెరుస్తుందో ఆ మెరుపులు ఉరుములు. ఆల్రెడీ ఒకసారి వెహికల్ ఆగింది, కానీ మళ్ళీ నిదానంగా మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే వెళ్తున్నాను. దగ్గరికి వచ్చేసాను. ఇంకొక 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను. వాతావరణ పరిస్థితి మా విజయవాడలో ఎలా ఉంది, మీ ఊర్లో ఎలా ఉందో ఈరోజు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.